నమస్తే అండి. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే, అరే రాజకీయాలంటే ఏంటి? ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవటం. రాజకీయ నాయకులు ప్రస్తావించాల్సిన విషయాలేంటి? ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క పాలసీలు ఏంటి, వీళ్ళ యొక్క పాలసీలు ఏంటి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుంది, లేదా ప్రజా సమస్యల కోసం ప్రభుత్వం రూపొందించినటువంటి పథకాలు ఏంటి, వాటిపైన ప్రభుత్వం చేస్తున్న పనితీరేంటి, వీటిపైన సహజంగా చర్చ జరగాల. కానీ దరిద్రం ఏంటంటే, మన రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యకర పరిస్థితి అంటే, పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతిని సందర్శించడం అనేది ఒక పెద్ద డిబేటబుల్ పాయింట్ ఇవాళ మీడియాలో కానీ రాజకీయ నాయకులు కానీ. అసలు వీళ్ళకేం పని? ఆమె ఏదో వాళ్ళ కుమారుడు ప్రమాదానికి గురయ్యారు, అగ్ని ప్రమాదానికి, ఆయన రక్షించబడ్డారు. తర్వాత వారు ఏదో స్వామివారికి మొక్కున్నారు, తిరుమల వెళ్ళారు, స్వామివారి సమక్షంలో వారు మొక్కులు తీర్చుకున్నారు. అన్నదాన సత్రానికి ఒక 17 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆమె తలనీలాలు సమర్పించారు. తిరుపతి వెళ్ళిన భక్తులంతా కూడా స్వామివారికి తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటే మంచిది అని, పుణ్యం వస్తుందని, స్వామివారి కరుణ కటాక్షాలు మన పైన ఉంటాయని ఎవరమైనా విశ్వసిస్తాం, అలా చేస్తాం. అదేంటి? వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం, ఆమె వ్యక్తిగతమైన విషయం. స్వామివారికి మొక్కులు చెల్లించుకోవటం అనేది ఆమె ఇష్టపూర్వకంగా ఆమె చేసుకునేటువంటి కార్యక్రమం. దానికి సిపిఐ రామకృష్ణ గారు ఆమె గుండు కొట్టిచ్చేసాడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడు. అసలు ఎంత దిగజారుడు కామెంట్ అండి అది. అంటే ఆయన ఎవరు పట్టించుకోవడం మానేశారు. ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఒక అద్దె మైక్ లాగా మాట్లాడతాడు. ఎవరి తరఫున మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఆ సిపిఐ వాళ్ళకి, కమ్యూనిస్టులకి, వామపక్షాలకి ఈరోజు ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ప్రజా సమస్యల కోసం గతంలో కాస్తకొస్తూ పోరాటాలు చేశారు, అవి కూడా లేవు ఇప్పుడు. వాళ్ళు ఏంటంటే ఎటో కట్టు అటుపక్కో ఇటుపక్కో వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళు ఎవరి వైపున మాట్లాడాలని వాళ్ళ ప్రతిపాదన వస్తే వాళ్ళ వైపున మాట్లాడతారు. ఒక అద్దె మైకుల్లాగా తయారైపోయారు వాళ్ళు. వాళ్ళ పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకోవటం లేదు, నిజంగానే ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసేది లేదు. ఏదో నేను కూడా ఉన్నాను, నన్ను అందరూ మర్చిపోయారేమో అనే ఉద్దేశంతో ఒకసారి మీడియాలోకి రావటం, ఏవో ఇలాంటి చిల్లర కామెంట్స్ చేయటం, తద్వారా వాళ్ళ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మాన్ని ఆచరించకూడదా? లేదా హిందువులమని చెప్పుకోకూడదా? దేవాలయాలు సందర్శించకూడదా? దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకోవడం నేరమా? విజయశాంతి గారు చాలా చక్కగా చెప్పారు. ఒక తల్లి తన యొక్క ఆవేదన, తన యొక్క బాధ, తన పిల్లవాడు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి గట్టెక్కితే మొక్కులు తీర్చుకుంటానని చెప్పి దేవుణ్ణి మొక్కుకోవటం, మొక్కులు తీర్చుకోవటం, అది ఏమి తప్పని దానిపైన చర్చ పెడుతున్నారు. అది చాలా దుర్మార్గం కదా అనేటువంటిది ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనా కూడా పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి అన్నా లెజ్నోవా గారికి గట్టి మద్దతు ఇచ్చారు. అది కదా వాస్తవం. ఏంటంటే ఒక వాళ్ళ కుటుంబానికి ఒక ఇబ్బంది జరిగింది, ఆ ఇబ్బంది నుంచి కాపాడమని దేవుణ్ణి కోరుకున్నారు, ఆ తర్వాత దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. అంతవరకే కదా ఆ విషయం. దానిపైన అనవసరమైనటువంటి కామెంట్స్, అనవసరమైనటువంటి రచ్చ, అనవసరమైనటువంటి సోషల్ మీడియాలో వారిపైన ట్రోలింగ్ చేయటం, ఇదంతా ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అండి. నిజంగా ఒక్కోసారి ఇంత దిగజారాల రాజకీయాల కోసం వారేదో గుడికి వెళ్ళి వారు మొక్కులు తీర్చుకుంటే దాన్ని ఇంత రచ్చ చేసి ఇంత డిస్కషన్ పెట్టి ఈ రకంగా చేయటం అవసరమా అనిపిస్తూ ఉంటుంది.